ఒక ఒక జర్నలిస్టు పోయి ఒక ముస్లింని అడిగింది, నువ్వు ఎందుకు దంగలు చేస్తున్నావురా అని చెప్పి మాట్లాడితే వాళ్ళు స్లోగన్లు రేజ్ చేశారు. ఏం స్లోగన్లు రేజ్ చేసిరా అని అంటే, జై భవానీ జై శివాజీ. ఇది చేసినందుకంటే నాగ్పూర్లో కిరికిరి చేసిరట. నీకు తెలుసా నువ్వు మాట్లాడినందుకు నీకు జైలు శిక్ష అవుతుందంటే, మేడం నీ కాలు మోక్తా నీ బాంచాన్ని నేను జరిగి వీడియో డిలీట్ చేయని చెప్తున్నాడు. ఈ ముసలోడు చూడు, అడిగి కింద గేజ్ లేదు, కింద ఏం లేదు, ఏజ్ లేదు, గేజ్ లేదు అని ఆడు ఏమంటుండు, మేము ముస్లింలము, మేము పోలీసు వాళ్ళని కొడతామంట. నీ అయ్యా జాగిరి ఏడు మొలిసిన ఇంటికెళ్ళ కట్టి గిటార్ కొట్టాలి నా కొడక నీకు ముడేష్, అప్పుడు చక్కగా అవుతావు. ఇలా అరాచకం చూడు. మొన్నటిదాకా ఏమైంది, లవ్ జిహాద్ చూసినాం, మొన్న తూక్ జిహాద్ చూసినాం, ల్యాండ్ జిహాద్ చూసినాం వక్ఫ్ రూపంలో. ఇప్పుడు నదుల జిహాద్ అయిపోయిందిరా అయ్యా, మీది కరెక్టు, రివర్ జిహాద్ అనంట. ఇది ట్విట్టర్లో బాగా సర్కులేట్ అవుతున్నది, రివర్ జిహాద్. అండ్ నర్మదా రివర్లో పోయి పూజలు చేస్తున్నాడు. మీరు నదులను ఎప్పుడు పూజ చేసిర్రా భయ్, నాకు అర్థం కాదు. ఒక్కనాడన్నా మీరు నదులను పూజ చేసి, మీరు ఉన్న ఆడోళ్ళనే కాంట్రాక్ట్ అంటారు. మేము నదులను అమ్మ అని పిలుచుకుంటాం, గంగామయ్య అని అంటాం. మీరున్న మహిళలనే కాంట్రాక్ట్ అని అంటారు మీరు. హలాలా అప్పుడు తండ్రి కొడుకు పెళ్ళాన్ని కూడా వాడుకుంటాడు. ఇట్లాంటి లొల్లు ఉంటుందా మీ దాంట్లో? మళ్ళీ మీరు ఇప్పుడు నదుల జిహాద్ వచ్చే నర్మదా రివర్లో ఫస్ట్ ఏది నుక్కు పాదంతో దొక్కాలా అని చెప్తా నేను, లేకపోతే ఇది మళ్ళీ చిలికి గాలివాన్ అవుతుంది. భారత్ కి జీత్ హువా తో కేవల్ పత్తర్ బరసాతా హూ మే और भारतीय मुसलमान हूँ मैं, हिंदुओं को धार्मिक जुलूसों में आग ही तो लगाता हूँ मैं, भारतीय मुसलमान हूँ मैं, मुसलमानों की शान में गला ही तो దాన్ని ఏమంటారు హిందీలో మంచిది, హిఫాజత్ రకో అంటే నీ గొంతుని చక్కగా పెట్టుకో అని చెప్తాం మనం. భారతీయ ముసల్మాన్ హూ మే. हम लव जिहाद कर सकते हैं, पर आप अगर हमारे मुस्लिम महिलाओं के ऊपर अगर आंक लगाए तो मॉब लिंचिंग के रूप में मैं कुछ तो दंगे करता हूं, मैं भारतीय मुसलमान हूं, मैं दलित बच्ची पे रेप करूंगा, जय भीम और जय मीम के स्लोगन्स में चिल्ला के फूट के नौटंकी करूंगा. पर अगर मुझे लव जिहाद में लड़की मुझे सहकार नहीं किया तो उसके ऊपर तेजाब डालूंगा, मैं भारतीయ ముసల్మాన్ హూ మే. కాదా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని అనేకంటే ముందు కేవలం వక్ఫ్ దగ్గర ఆగిపోలే జిందగీ. ఇవాళ మైనారిటీ స్టేటస్ అనేది తొలగించాలా, మందిర్లు గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటపడాలా, ఈ ఇల్లీగల్ మదర్సాలు, ఇల్లీగల్ రోహింగ్యాలు, ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ముస్లింల రూపంలో భారతదేశంలో రానికే నేను అత్యంతగా ప్రేమించే భారతీయ జనతా పార్టీని 10 సంవత్సరాలు పట్టిందా అలా జాడదీయనికే? 10 సంవత్సరాలు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఒకటేసారి అవుతుంది సార్, దానికే వాళ్ళు సివిల్ వార్ చేస్తానంటారు దేశం మొత్తంలో. మళ్ళొకసారి నువ్వు అమెండ్మెంట్ చేస్తానంటే వాళ్ళు ఊకుంటారా? దేరి హీ సహీ బర్త్ కామ్తో దురుస్త్ కరింగేనా సార్ అన్నది వాళ్ళు అడుగుతున్నాడు ఒక హిందూ. ఈ సెక్యులర్ వర్డ్ ఇన్ఫిల్ట్రేషన్ ఏంది సార్? ఈ సెక్యులర్ ఖతం చేద్దాం కదా, మతలబే లేదు కదా సార్ ఈ సెక్యులరిజానికి, తీసేద్దాం కదా, మా మందిరాలను మాకు ఫ్రీ చేసేసేయరు కదా. విష్ణు శంకర్ జైన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పెట్టిండ్రు కదా ఫ్రెండ్స్. పెట్టిన దాన్ని మొన్న ఒక విలేకరి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ నేను పెద్దగా సాటిస్ఫైడ్ లేనని చెప్పిండు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతుందో మేము చాలా కష్టపడి చాలా సవరణలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే చాలా తక్కువ విషయాలపైన వాళ్ళు మాట్లాడినరు, అన్ని విషయాలపైన వాళ్ళు ఫోకస్ చేయలేదు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది మళ్ళీ చేయలేము, మెయిన్ సవరణలు ఏవైతున్నాయో అవిట్లా వాళ్ళు చేయలేకపోతున్నారు అని చెప్పిండు. జైన్ ఏమన్నాడంటే ఒక డీటెయిల్డ్ క్లాస్ బై క్లాస్ ఎపిసోడ్ మనకు పరిచయం చేసే ప్రక్రియ మొదలెట్టిండు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం, మేము కష్టపడిన దాన్ని కేంద్ర ప్రభుత్వం కొంచెం డైల్యూట్ చేసింది అని చెప్పిండు. మేము చెప్పిన దాంట్లో కేవలం 20% ఇప్పటిదాకా ప్రభుత్వం ముంగడికి తీసుకొచ్చింది జేపీసీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లా, మిగతాది ఇంకా చాలా ఉన్నది. ఫైనల్ అవుట్కమ్ ఏదైతున్నదో మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నది అని చెప్పిండు. విలేకరి అడిగిన ప్రశ్నకు విష్ణు శంకర్ జైన్ మాట్లాడుకుంటా, ఇది నాకు తెలిసి లా స్ట్రీట్ జర్నల్లా వచ్చిన కథనం తీసుకొని వచ్చిన నేను. సెక్షన్ నెంబర్ 6ను ఉద్దేశించి మాట్లాడిండు. ఈ సెక్షన్ నెంబర్ 6 ఏమని చెప్తుందని అంటే, ఈ అగ్రీవ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ నాన్ ముస్లిమ్స్ వీళ్ళ ప్రక్రియని అడ్రస్ చేసే విషయం పైన ఇది ఫెయిల్ అయింది. సెక్షన్ 6ని మనం కన్సిడరేషన్ల కిందకే తీసుకోలే. ఇప్పుడు నాన్ ముస్లిమ్స్ ఏఎస్ఐ సొసైటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వక్ఫ్ పరిధిలోకి రావద్దు, ఇవి వక్ఫ్ ప్రాపర్టీస్ అని క్లెయిమ్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్లు వచ్చి ఉంటాయి కదా, నాన్ ముస్లిమ్స్ చేయాలనంటే ఎట్లా అని మాట్లాడిండు ఆయన. వాస్తవమే కదా అని అనిపించింది. సెక్షన్ 28ని కూడా వీళ్ళు అడ్రస్ చేయలేదు. ఈ సెక్షన్ 28 ఏమని చెప్తుందని అంటే 1965 వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 28 ఏమని చెప్తుందని అంటే అది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి ఎంపవర్మెంట్ ఇస్తుంది.
ఏమన్నానంటే టు ఇంప్లిమెంట్ ది డెసిషన్స్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డ్. దీని మీద మనం మాట్లాడాలి కదా. వక్ఫ్ బోర్డు డిసైడ్ చేసిందంతా నిజం కాదు కదా. ఇది డైరెక్ట్గా ఒక మెజిస్ట్రేట్కి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అథారిటీ ఇచ్చేసి ఇది ఇంప్లిమెంట్ చేసేసేయాలనంటే ఇది ఘోర అన్యాయం కదా, ఎస్పెషల్లీ నాన్ ముస్లిమ్స్కి, కాఫీర్లకు అని చెప్పి విష్ణు శంకర్ జైన్ గారు మాట్లాడారు. సెక్షన్ 36 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1995 ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది వక్స్తో సంబంధం ఉంటుంది. దీనికి ఎట్లా అంటే ఇది మ్యాండేట్ క్రియేట్ చేస్తుంది. ఎవ్రీ వక్ఫ్ ఏదైతే ఉంటుందో ఈ వక్ఫ్ని వక్ఫ్ బోర్డుతో రిజిస్టర్ చేసే దీనికి పవర్ ఇస్తుంది. మళ్ళీ ఈ రిజిస్ట్రీ వక్ఫ్ డిసైడ్ చేయగానే వక్ఫ్ చెప్పంగానే అయిపోతుంది అని అంటే ఎట్లా అని అంటాడు. ఈ సెక్షన్ 36 అనేది చాలా ఇంపార్టెంట్ కదా అంటాడు. ఈ అసలైన సిసలైనది ఏముంటుంది అని అంటే ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి సెక్షన్ 41 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్, సెక్షన్ 41 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1995 ఏం చెప్తుంది అని అంటే అది వక్ఫ్ బోర్డుకి ఎంపవర్మెంట్ ఇస్తుంది. ఏమనని? రిజిస్ట్రేషన్ చేసుకోమని. డైరెక్ట్ ముతావలి టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ అమెండ్ ది రిజిస్టర్ ఆఫ్ వర్క్స్. ఆడు డిసైడ్ చేసిండు, ఆడు ఖర్చు చేసేసిండు, ఆడు డిసైడ్ చేసేగానే కథమిగా ఈ సెక్షన్ 41 రిజిస్ట్రేషన్ చేసేసుకోమని చెప్తుంది. ద బోర్డ్ కెన్ డైరెక్ట్ ముతావలి టు అప్లై ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. బోర్డే డిసైడ్ చేసేస్తుంది, రిజిస్టర్ అమెండ్మెంట్ చేసి పడుతుంది. ఇది డ్రాకోనియనా కాదా అని విష్ణు శంకర్ జైన్ గారు మాట్లాడతారు. మేజర్ది ఇంకొకటి సెక్షన్ 54, దీని మీద కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు, ఈ సవరణ ముంగటికి పెట్టలేదు అని. సెక్షన్ 54 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1994 ఏమని చెప్తుంది అంటే వక్ఫ్ ప్రాపర్టీలు ఏమైనా ఎంక్రోచ్మెంట్లు జరిగితే తీసేయొచ్చట. అంటే ఇప్పుడు నా భూమిలా నేను ఉంటే అది ఈడు వక్ఫ్ అని చెప్పేసిన తర్వాత నా ఇల్లునే జరిపేసే కెపాసిటీ వీడుకున్నది. ఇప్పుడు అరే ఎట్లొచ్చిందిరా నీకు ఇది ప్రాపర్టీ అంటే ఆడు చెప్పేది లేదు. ఇక వక్ఫ్ డిసైడ్ చేయగానే కేల్కతాం అంటే నాది ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నా భూమిలో నేను, నా తరతరాల నుంచి వచ్చిన ఆస్తి. సెక్షన్ 54 ఆ పవర్ ఇస్తుంది. వక్ఫ్ ట్యాక్స్ పేయర్ల పైసా వక్ఫ్ సర్వేలకు యూజ్ చేయొద్దు అని చెప్పి విష్ణు శంకర్ జైన్ గారు పెట్టిన ప్రపోజల్. అన్నిటికంటే మెయిన్ ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా కొన్ని వేల ఎకరాల భూమి, లక్షల ఎకరాల భూమి హిందువులది కానీ, క్రిస్టియన్లది కానీ, నాన్ ముస్లిమ్స్ది కానీ వీళ్ళు వక్ఫ్ అని చెప్పి కబ్జా చేసి పడదొబ్బిరు. మళ్ళీ ఈ భూమిని ఎట్లా రీక్లెయిమ్ చేసుకుందాం, ఇల్లీగల్గా రీక్లెయిమ్ చేసుకున్న భూమిని ఎట్లా చేసుకుందాం అని చెప్పి ఆయన కేంద్ర సర్కార్కి క్వశ్చన్ ఇక్కడ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ సూపర్ తీసుకున్నాడు. అరే మీరు ఎట్లా సంపాదించారు కదా ఈ భూమిని, దీని మీద పెద్ద కార్వాయి నడుస్తుంది. కార్వాయి నడిచిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాం, అంత దీపిస్తా భూమి అని యోగి ఆదిత్యనాథ్ దంకెపే చోటు చెప్పిండు. లీగాలిటీ, రాజ్యాంగానికి రాజకీయానికి తేడా చూపించిండు నా దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఇంకొక డ్రాకోనియన్ ఏముందంటే కోర్టులకు ఏమైనా సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉందా అని చెప్పి మాట్లాడితే మద్రాస్ హైకోర్టు ఏమని చెప్పిందంటే సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు. యాజ్ పర్ సెక్షన్ 85 ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్ 1995 సివిల్ కోర్టుకి మద్రాస్ హైకోర్టు చెప్పింది సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు. అంటే ఇది వేరే రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది కదా. అంటే ఇది స్ట్రేంజా కాదా? ఒక ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్ క్రియేట్ చేసిందా లేదా? సెక్షన్ 85 అనేది వక్ఫ్ యాక్ట్లో ఒక ప్యారలల్ జ్యుడిషియల్ సిస్టమ్ క్రియేట్ చేసింది కదా. దీని మీద కూడా సవరణ ఉండాలా? హిందూ అనేటోడు ఖచ్చితంగా మాట్లాడాలా? లిమిటేషన్ యాక్ట్ ఎక్స్క్యూజ్ మీ, సెక్షన్ 107 ఆఫ్ 1995 యాక్ట్ 1963 లిమిటేషన్ యాక్ట్ షాల్ నాట్ అప్లై అని చెప్తుంది. వక్ఫ్ యాక్ట్ నుంచి అది రద్దు చేస్తుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్కి ఇది వర్తించదు అని చెప్తుంది. అంటే దీని అర్థమైందిగా, రికవరీ ఆఫ్ ది ప్రాపర్టీ బిలాంగింగ్ టు హిందూస్, బుద్ధిస్ట్ అండ్ సిఖ్స్ ఈ లిమిటేషన్ యాక్ట్ వల్ల అబ్బా పోయినట్టా కాదా? మట్స్, చర్చెస్, నాన్ ముస్లిం ప్రాపర్టీలు ఏవైతే సక్సెషన్ నుంచి మనకు వచ్చినాయో సెక్షన్ 107 ఆఫ్ ది వక్ఫ్ బోర్డ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా లేదా? అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా లేదా? అంటే హిందూ అనేటోడిగా వాడు ప్రాపర్టీ 50 సంవత్సరాల నుంచి ఉన్నవాడిగా ఇక వాడు జప్తు చేసుకోలేడు వక్ఫ్ నుంచి. నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నవాడాకో అని చెప్పి మాట్లాడతారు, నవాడ్కో అని చెప్పి మాట్లాడతారు. నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇదేంది అని చెప్పి మాట్లాడితే ఏదైతే డెవలప్మెంట్ డెఫిషియట్ ఉంటుందో ఆ గ్యాప్ని ఫిలప్ చేయనికే నవాడ్కో అంటే నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఒక క్యాపిటల్ ఆఫ్ 500 crore and a share capital of 100 crore on December 31st, 2010 with a specific mandate to develop వక్ఫ్ ప్రాపర్టీస్ అక్రాస్ ఇండియా. వక్ఫ్ ప్రాపర్టీలను డెవలప్ చేసుకోనికే ఒక ఆథరైజ్డ్ క్యాపిటల్ 500 కోట్లు, దానికి తోడు మళ్ళీ షేర్ క్యాపిటల్ ఒక 1000 కోట్లు. December 2013 31st డిసెంబర్ రోజు
వక్ఫ్ ప్రాపర్టీలను డెవలప్ చేసుకోనికే, అందులో నుంచి ఇన్కమ్స్ డెవలప్ చేసుకోనికే, సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది మైనారిటీస్ కోసం. అంటే నేను ఏమంటా అంటే ఒక సెక్యులర్ గవర్నమెంటు దీనికి షేర్డ్ క్యాపిటల్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత ఒక ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇవ్వడం అనేది కరెక్టా? మళ్ళీ ఈ పైసా వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? వక్ఫ్ ప్రాపర్టీ డెవలప్ చేసుకొని ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్మెంట్ ఆఫ్ మైనారిటీస్. పైసలు ఎవరికేం తీసుకుంటున్నారు? ట్యాక్స్ అయితే కట్టాడు ముస్లిమోడు. అరే హమారేతో ఇచ్చే బచ్చే ఉనుకుతో ఖానా నై మిల్రా అని చెప్పి మాట్లాడతాడు. ట్యాక్స్ ఎవడు కట్టేది? నువ్వు నేను. ఈ సవరణలు కూడా ఖచ్చితంగా ఉండాలా? విష్ణుశంకర్ జైన్ చెప్పిన దానికి మేము కొన్ని యాడ్ చేస్తున్నాం. సెక్షన్ 85, సెక్షన్ 107 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ నవాడ్కో గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ నవాడ్కోలో 3 మళ్ళీ మ్యాన్ పవర్ కూడా ఉంటుంది. ఏమేమి ఉంటుంది అంటే 3 ఐఏఎస్లు ఉంటారు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఇంకా ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు, అందులో సీఏలు కూడా ఉంటారు, ఒక సీఏ కూడా ఉంటాడు. కానీ అందరు ముస్లింలే. మళ్ళీ ట్యాక్స్ కట్టేది హిందూ, క్రిస్టియన్. ఉద్యోగాలు ఎవరు దొరికితే ముస్లింలకు. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎవడిస్తాడు? హిందూ క్రిస్టియన్. ఎవడు అనుభవిస్తాడు? ముస్లిం. దేనికోసం ఉపయోగపడుతుంది ఫండ్ అంతా? ముస్లింల కోసం. ఇప్పుడు నేను అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా, రైట్ టు ఈక్వాలిటీ అనేది అయితే నువ్వు మాట్లాడతావు కదా, ఆర్టికల్ 14, 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది వైలేట్ అవుతుందా లేదా? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 నాకు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది లా విష్ లిస్ట్ ఆర్టికల్ 15 ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్ అని చెప్పి నాకు హక్కిస్తుంది. ఆర్టికల్ 15 ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. మళ్ళీ దీన్ని ఉల్లంఘించినట్ట కాదా? నేను అడుగుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.